అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మార్చి 8 నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. దీనికి సంబంధించి చాలామందైతే చాలా చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల జరిగే ప్రయోజనాలేంటి? దీనికి సంబంధించిన అర్హతలేంటి? అలాగే మనం దీనికి ఎలిజిబిలిటీ కావాలంటే ఏం చదువుకొనుండాలి? అలాగే మేమేమైనా సొంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి మా సొంతంగా ఎన్‌రోల్ ఏమైనా అవ్వొచ్చా? అని అడుగుతున్నారు. అలాగే దీనివల్ల కలిగే లాభాలను కూడా అడుగుతున్నారండి. కొంచెం క్లియర్‌గా చెప్పమని చాలా మంది మెసేజ్‌లయితే చేస్తున్నారు. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తి వివరాలనైతే తెలియచేస్తానండి. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా మందేంటంటే మనకి ప్రత్యేకిచ్చి వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. అలాగే మనకసల వ్యూస్ కూడా రావట్లేదండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! కనీసం అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వ్యూస్ కాకపోయినా 1000 వ్యూస్ అయినా రావాలి కదా! సో, వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు. మంచి వీడియోస్‌ని మీరు ఆదరిస్తేనే రీచ్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే మీరు ఫేక్ వచ్చేవి మీరు చేశారనుకోండి, దానివల్ల ఫేకే స్ప్రెడ్ అవుతుంది. మంచి స్ప్రెడ్ అవ్వదు. సో, దయచేసి ఛానెల్‌ని ఎంకరేజ్ చేయడానికైతే ట్రై చేయండి. వీడియోనైతే స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే స్టార్ట్ అయితే చేశారండి ఈ రోజు నుంచి. ప్రతి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చైతే ఈ సర్వే అయితే చేస్తున్నారు. అయితే ఈ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా యువతకు అసలు ఏ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు? అలాగే వీరికి ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అలాగే వీరికి ఉద్యోగం చేయాలని ఉన్నా వీళ్ళకి వసతి సదుపాయాలు లేవా? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే ప్రయోజనాలు, అవసరమైన మౌలిక వసతుల్ని కల్పించాలంటే వాళ్ళ దగ్గర అసలు ఏమున్నాయి? ఏమి లేవు? అనేది తెలుసుకోవాలి కాబట్టి ఈ సర్వే అనేది గవర్నమెంట్‌కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ సర్వేనైతే ప్రారంభించడం జరిగిందండి. ముఖ్యంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే ప్రయోజనాలనైతే తెలుసుకుందామండి. మనము మన ఊర్లోనే ఉండి ఉద్యోగాన్నయితే చేసుకోవచ్చు. చాలా మందేంటంటే ఇతర రాష్ట్రాలకెళ్తే మనకొచ్చే 15,000 లేతే 20,000 ఇస్తారండి చాలా మట్టుకి. కొన్ని కొన్ని చిన్న ఉద్యోగాలకి. మనకి ఆ ఉద్యోగం అవసరమే. కానీ అంత దూరమెళ్తే అక్కడ మనం అక్కడే ఉండి రూమ్ తీసుకొని మొత్తం ఫెసిలిటీస్ అన్నీ చూసుకోవాలన్నా మనకా సాలరీ సరిపోదు. అక్కడికే సరిపోతుంది. మనం ఇంటికి పంపించాలన్నా, మన ఫ్యామిలీని పోషించుకోవాలన్నా ఆ సాలరీ సరిపోదు. సో, మనం ఊళ్ళోనే ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటాం. కానీ మనకి ఈ పని ఇష్టముండదు. ఆ పనికి వెళ్ళాలంటే ఆ సాలరీ సరిపోదు. అదే ఉన్న ఊళ్ళోనే ఆ సాలరీ వస్తే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా! సో, చాలా మందనుకుంటారు. తక్కువ జీతానికి అంత దూరం ఎళ్ళలేము. కానీ ఇక్కడ అంతకన్నా తక్కువొస్తుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల్ని కల్పించాలనైతే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందండి. అలాగే రద్దీ తగ్గింపు. మనం పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేశామనుకోండి 20,000 50,000 1,00,000 టైమింగ్ అయితే ఒక్కటే ఉంటుందండి. ఒకే టైంకి అందరూ అయితే మనకి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రవాణా ఖర్చులు కూడా ఎక్కువగా అయిపోతాయి. అలాగే మనకి ఎక్కువగా ట్రాఫిక్ వల్ల మనకి కాలుష్యం అలాంటివి ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత వాళ్ళున్న రాష్ట్రంలోనే అలాగే వాళ్ళున్న గ్రామాల్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కంపెనీల ద్వారా మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్దవైతే ఇక్కడ రావండి మీకు తక్కువలోనే వస్తాయి. గవర్నమెంట్ ఎలా చెప్పినా మనకి పెద్ద పెద్ద జీతాలొచ్చే ఉద్యోగాలైతే రావు. మినిమమ్ పెర్ మంత్ 15,000 వచ్చే సాలరీసే 90% ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో. లేడీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నాకు 90% ఎందుకంటే అలాగే మనకి లేడీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకుంటుందంటే ఇప్పుడు జెంట్స్ 15,000కి, 20,000కి చేస్తే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోలేరండి. అదే లేడీస్ అనుకోండి చాలా మంది లేడీస్ చదువుకుంటారు. వాళ్ళ హస్బెండ్ చదువుకోనుండరు. వీళ్ళకి ఉద్యోగం చేయాలని ఉంటది. పిల్లలతో కుదరదు. సో, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది చేయాలని. అలాంటి వాళ్ళకి దీని ద్వారా వాళ్ళ స్కిల్‌ని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి, అలాగే వాళ్ళ కోరికల్ని ఇష్టంగా చేసే ఉద్యోగాన్ని వాళ్ళు ఇష్టంగా ఉద్యోగం చేయాలనుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఈ అర్హతనైతే కల్పించాలనైతే చూస్తున్నారండి. అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం కూడా సుగమం అవుతుంది. అంటే మనకి చాలా మటుకు ఐటీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉందండి. విశాఖపట్నం కొంచెం పర్వాలేదు. రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఐటీ హబ్‌లొస్తే అక్కడి నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి అందే అవకాశం ఉంటుందని ఈ సర్వేనైతే చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సర్వే ఎవరికి చేస్తారు? ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే నివసించే వారికి 18 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే చేయనున్నారండి. ఎవరి పేరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మనం
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారమే కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోతే వెంటనే మ్యాపింగ్ చేయించుకోండి. ఇలాంటి మంచి అవకాశాల్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో మన సొంతంగా ఏమన్నా ఎన్‌రోల్ అవ్వొచ్చా? అంటే ఇదైతే ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఈ లాగిన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, వారి లాగిన్‌లో మాత్రమే దీన్ని చేసుకోగలము. ఒకేళ మీరు వాళ్ళొచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే మీరే మీ సచివాలయం దగ్గరికెళ్లి చేపించుకోవచ్చు. లేదా వాళ్ళకి కాల్ చేసి మీ ఇంటికి రమ్మని మీరు మీ సర్వేని కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ మొబైల్ యాప్‌లోనే వాళ్ళ లాగిన్‌లో మాత్రమే ఈ సర్వే అనేది అవుతుందండి. మీ ఓన్‌గా మీరు ఎటువంటి అప్లై అయితే చేసుకోలేరు. ఇదైతే నిజము. అలాగే మిమ్మల్ని ఈ సర్వేలో అడిగే క్వెషన్స్‌ని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తానండి. ముఖ్యంగా మిమ్మల్ని ఏం చదువుకున్నారు అనేది అడుగుతారండి. విద్యార్హతలు ఏమిటి అనైతే అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అడిగే ప్రశ్నలైతే ఈ విధంగా ఉంటాయండి. మీ విద్యార్హత ఏమిటి? ఏం చదువుకున్నారు? 10+ అబోవ్ ఉంటే సరిపోతదండి. ఎందుకంటే మనకిప్పుడు కాల్ సెంటర్‌లో గాని, లేకపోతే కస్టమర్ కేర్ గాని, ఇలాంటి జాబ్స్‌కి మనకి ఇంటర్మీడియేట్ వరకు ఎక్కువగా ఫెసిలిటీ అయితే ఇస్తారు. సో, ఇదైతే పనిచేస్తుంది. ప్రస్తుతం మీరేదైనా పని చేస్తున్నారా లేదా? ఒకవేళ పని చేస్తుంటే ఐటీలోనే పని చేస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేకపోతే ఏదైనా షాపుల్లో చేస్తున్నారా? అనేదైతే అడుగుతారు. అలాగే ఏ పని చేయకపోయినట్లయితే గనక మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం చేసే అవకాశం ఉందా? మీ ఇంట్లో గది పర్సనల్‌గా ఉందా? లేదా మీరు ఎక్కడైనా పంపిస్తే ఎక్కడైనా అంటే మీ ఊర్లోని ఎవరికైనా పెద్ద హౌస్ ఉన్నవాళ్ళుంటారు కదా! వాళ్ళ ఇంట్లోకెళ్ళి మీరు చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? ఇలాంటివైతే అడుగుతారు. అలాగే మీ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఏమన్నా ఉందా? ఒక రూమ్ ఫెసిలిటీ ఉందా? మీకు వైఫై రౌటర్ స్పీడ్ ఉందా? అలాగే మీకు సిస్టమ్ ఉందా? ఇలాంటివి కూడా అడుగుతారండి. వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారా? మీరేమన్నా ఐటీలో పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేస్తున్నారా? లేదా ఆఫీస్‌కెళ్ళి పని చేస్తున్నారా? లేదా హైబ్రిడ్ మోడల్‌లో కొంతకాలం ఇంటి వద్ద, కొంతకాలం ఆఫీస్‌లో పని చేస్తున్నారా? అంటే కొన్ని సార్లు మనకి కుదరకపోతే మనకిస్తూ ఉంటారండి హైదరాబాద్ సైడు. ఇంటి వద్ద కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలం ఆఫీస్‌కెళ్ళి కూడా చేయాల్సుంటుంది. ఇంటి వద్ద నుండి పని చేస్తున్నట్లయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా? ఈ ఫెసిలిటీ ఉంటే మనలాంటి లేడీస్ కొంతమంది పూర్ లేడీస్ ఉంటారు కదండీ! అలాగే పూర్ జెంట్స్ కూడా అదే పూర్ వాళ్ళుంటారు కదా! పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆ ఫెసిలిటీ ఉంటే 4, 5 సిస్టమ్స్ వేసి వాళ్ళకి ఇస్తారండి. వాళ్ళకి ఆ రెంట్ కూడా పే చేస్తది గవర్నమెంటే. సో, ఇక్కడ ఇబ్బందేమీ లేదు. ఉంటే ఉందని చెప్పడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా? బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అంటే మీకు ఎంత స్పీడ్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది? మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సెపరేట్‌గా రూమ్ ఉందా? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పని చేసుకోవాలనా? లేదా ఎవరినైనా మన ఇంటికి తీసుకొచ్చి వర్క్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ ఏమైనా రూమ్ పర్సనల్‌గా ఉంటే ఇద్దరు, ముగ్గురు వర్క్ చేయడానికైతే గవర్నమెంట్ అయితే ఫెసిలిటీ కల్పించాలని ఆ రెంట్ ఏదో వాళ్ళకే ఇస్తే వేరుగా పెద్ద పెద్ద షాపులు తీసుకునే అవకాశం ఉండదని ఈ క్వెషన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే ఆ రూమ్ కొలత ఎంత? అంటే ఇంతమంది వర్క్ చేయడానికి ఇంతే అని ఇవ్వాలండి మనకి. మనకేంటంటే ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఫెసిలిటీస్‌తో పాటు వాళ్ళు మంచిగా వర్క్ చేయగలుగుతారు. ప్రశాంతమైన వాతావరణం మనిషికి పని చేయాలనే ఉత్సాహాన్నిస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఈ ఈ క్వెషన్ మామూలుగా కంపెనీ వాళ్ళే అడుగుతారండి. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినప్పుడు మీ ఇంట్లో ఫెసిలిటీ ఉందా లేదా అని. సో, అందుకే ఇక్కడ కూడా ఈ క్వెషన్‌ని జాయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్‌లో పని చేయడానికి అవకాశం ఉంది? ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు, 10 మంది ఇలా ఎంతమందైనా పడతారా? లేకపోతే ముగ్గురికే ఉంటుందా అవకాశం? అంటే స్క్వేర్ ఫీట్ అడుగుతారు కదా! అక్కడ దాన్ని బట్టే వాళ్ళ గవర్నమెంట్ అంచనా యేసుకుంటుంది. ఇది ఓన్ హౌస్ వాళ్ళకైతే ఫెసిలిటీ ఉంటుందండి. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్‌లో పని చేయటకు మీకిష్టం ఉందా? ఏ పని చేయట్లేదు. మీకింకా ఏమైనా పని చేయాలని ఇష్టం ఉందా? లేకపోతే మీకసలు ఏ పని చేయక్కర్లేదు నేను ఇంట్లో ఉంటే చాలు అని అనుకుంటున్నారా? అని కూడా అడుగుతున్నారండి. పని చేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి హాజరవుతారా? ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకు వెంటనే జాబ్ ఇచ్చేయరండి. మనకొక 15 డేస్, 20 డేస్, 6 మంత్స్ లేదా 16 డేస్ ఇలా ప్రత్యేకించి మనకి కంపెనీ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తుందండి. ఆ ట్రైనింగ్‌కయితే కంపల్సరీ హాజరవ్వాలి. హాజరైన తర్వాత వాళ్ళు మనకి బెటర్ అనుకుంటే వెంటనే మనకి వాళ్ళు వర్క్ అయితే ఇస్తారు. కొంతమంది 15 డేస్‌లో కూడా వర్క్ నేర్చుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారండి. సో, 90% లేడీస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జెంట్స్ కూడా ఉపయోగించుకోండి. దీనివల్ల చాలా మట్టుకు మనకేంటంటే పేదరికం తగ్గుతుందని నా ఉద్దేశం. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.